ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేయాలి. ఇక మూడు ఆయన చెప్పాక ఇందాక ఇద్దరు అయిపోయారు. మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100కి 100 దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు లేదు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా మీరు, శంకర్ గుప్తా డ్రైన్ రాజూరు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించారు. పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం, నాకు అర్థం కాలేదు. చూస్తే నాకే జాలేసింది. దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా 2019 సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. బ్రహ్మాండమైన గడ్డి కలుస్తున్నామయ్యా, ఒక్కసారి అది వినిపిస్తాను, మీరందరూ చూడాలని కూడా మనవి చేస్తున్నా. ఆయన చేసిన ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి ఎందుకు వచ్చింది? కేవలం ఓఎన్జీసీ గేర్ వాళ్ళు సార్. ఓఎన్జీసీ గేర్లు 2 కలిపండి. మళ్ళీ చెప్పండి. ఓఎన్జీసీ వల్లే పోయింది సార్. ఎందుకని? వాళ్ళ యొక్క కార్యకలాపాలను మాకు కనిపించకుండా ఒక అడుగున్నర భూమి కించుకుపోయింది సార్. దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్. రీసెర్చ్ చేశాను, పిహెచ్డి సంపాదించానండి. నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా పాపం. మన పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు, తెలియకుండానే వేశాడు. లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులు వేస్తారు. ఏమన్నా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. సాక్షి, మన సొంత సాక్షి అయితే, ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు, ఒరిజినల్ మ్యాన్. అందువల్ల ఏం చెప్పాడంటే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా.